ఈరోజు కొమ్రవెల్లి మండలంలో ఒకే దేశము ఒకే ఎన్నిక బీజేపీ దృష్టికోణము అనే అంశం మీద అన్ని మండలాల్లో కూడా కార్యకర్తలకు నాయకులకు ఈ జమిలీ ఎన్నిక పైన వాళ్ళకు అవగాహన కల్పించడానికి లేకపోతే చైతన్యపరచడానికి ఈ కార్యక్రమాలు చేపడుతూ ఉన్నాం. ఈరోజు దేశంలో ఎన్డీఏ ప్రభుత్వము జమిలీ ఎన్నికలను తీసుకురావడానికి బిల్లు ప్రవేశపెట్టింది. బిల్లు పాస్ అయింది. దాన్ని సెలక్షన్ కమిటీ కూడా పంపించిన విషయం మనందరికీ తెలిసింది. రామ్నాథ్ కోవింద్ గారు 18,629 పేజీల రిపోర్టును సబ్మిట్ చేసిరు. ఆ రిపోర్టు ప్రకారమే, వారి నివేదిక ప్రకారమే ఈ జమిలీ ఎన్నికలు జరుగుతాయని కూడా కేంద్ర ప్రభుత్వం చెప్పడం జరిగింది. కానీ కొన్ని ప్రతిపక్ష పార్టీలు, ముఖ్యంగా రాహుల్ గాంధీ కాంగ్రెస్ పార్టీ దీన్ని వ్యతిరేకించారు. ప్రజలను కూడా తప్పుదోవ పట్టే ప్రక్రియ చేపడతా ఉన్నారు. అంటే మనందరం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, ఈ దేశ ప్రజలు, తెలంగాణ ప్రజలు ముఖ్యంగా, జమిలీ అనేది మొట్టమొదటిసారిగా దేశంలో ఇంప్లిమెంట్ కాలేదు. 1952లో భారత రాజ్యాంగాన్ని అమల్లోకి తీసుకొచ్చిన రోజు కూడా, డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు రాసిన రాజ్యాంగం అమల్లోకి వచ్చిన రోజు కూడా మన దేశంలో జమిలీ ఎన్నికలే జరిగినాయి. ఆ తదుపరి కూడా 3 పార్లమెంట్ ఎలక్షన్ల వరకు కూడా జమిలీ ఎన్నికలే జరిగిన విషయాన్ని కూడా ఈరోజు భారతీయ జనతా పార్టీ ప్రజల ముందు పెడతా ఉంది. మరి అప్పుడు మీ ప్రభుత్వం ఉన్నప్పుడు జరిగిన జమిలీ ఎన్నికలు ఈరోజు తప్పుగా ఎట్లా తప్పు అని చెప్పి ఎట్లా మీరు ప్రస్తావిస్తున్నారు? అంటే మీరు నడిపిస్తే అది కరెక్ట్ అవుతుంది, మేము ఎన్డీఏ ప్రభుత్వం నడిపిస్తే తప్పు అవుతుంది అని చెప్పి ఈరోజు మేము ప్రశ్నిస్తూ ఉన్నాం. ప్రతిదాన్ని వ్యతిరేకించే రేవంత్ రెడ్డి గారు జమిలీ ఎన్నికలను ఎందుకు వ్యతిరేకిస్తున్నారో ఇంతవరకు ఒక్కరోజు కూడా ప్రెస్ మీట్ పెట్టి మీడియా కానీ ప్రజలకు కానీ తెలియజేయలేకపోతా ఉన్నారు. జమిలీ ఎన్నికలు లేకుండా ఉంటే ఒక్కొక్క రాష్ట్రంలో ఒక్కొక్కసారి ఎన్నికలు జరిగితే కాంగ్రెస్ పార్టీ అవినీతి చేయడానికి, ఆ అవినీతి సొమ్మును హర్యానాకు పంపించడానికి, మహారాష్ట్రకు పంపించడానికి, ఇక్కడ కర్ణాటక తెలంగాణలో దోచుకొని ప్రజల సొమ్మును మహారాష్ట్రకు పంపించడానికి అవకాశం కలుగుతుంది. కాబట్టి ఒకే ఎన్నిక ఒకే దేశాన్ని వ్యతిరేకిస్తుంది కాంగ్రెస్ పార్టీ. ఇక టీఆర్ఎస్ పార్టీ అయితే వాళ్ళు దేన్ని వ్యతిరేకిస్తారో, దేన్ని ఓకే అంటారో కూడా ఈరోజు చెప్పలేని పరిస్థితుల్లో ఉన్నారు. మొన్న ఎన్నిక జరిగితే ఎమ్మెల్సీ ఎన్నికల్లో వాళ్ళు పోటీ చేయడానికి కూడా సిద్ధంగా లేరు. ఎందుకంటే వాళ్ళ డిపాజిట్లు రావన్న విషయం కూడా వాళ్ళకి అర్థమైంది. కాబట్టి ఈరోజు టీఆర్ఎస్ పార్టీ భూస్థాపితం అయిపోయింది. తెలంగాణలో ఉన్నదల్లా కాంగ్రెస్ పార్టీ ఈరోజు అమలు కాని హామీలు ఇచ్చి కేంద్ర ప్రభుత్వం నుంచి వచ్చిన ధనాన్ని మొత్తం, నిధులను మొత్తం తప్పుదోవ పట్టించి కేంద్ర ప్రభుత్వం ఏ కొత్త విధానాన్ని తీసుకొచ్చినా కూడా దాన్ని వ్యతిరేకిస్తూ ఉన్నారు. మనం చూసినాం, జిఎస్టీ వచ్చినప్పుడు మొట్టమొదటగా దాన్ని వ్యతిరేకించింది ఎవరంటే రాహుల్ గాంధీ కాంగ్రెస్ పార్టీ. కానీ కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు మనందరికీ తెలుసు, కాంగ్రెస్ ప్రభుత్వమే జిఎస్టీని దేశంలో ఇంప్లిమెంట్ చేయాలని చెప్పి మొదటగా చెప్పింది కాంగ్రెస్ ప్రభుత్వం చెప్పింది అప్పుడు. కానీ అదే ఎన్డీఏ ప్రభుత్వం తీసుకొస్తే దాన్ని వ్యతిరేకించింది. అదేవిధంగా 370 ఆర్టికల్ని కూడా మేము తీసుకొస్తే ఇప్పుడు కూడా మళ్ళీ 370ని మళ్ళీ పునర్నిర్మాణం చేస్తాం అక్కడ అని చెప్పి ఎలక్షన్లకు వెళ్ళినప్పుడు మాట్లాడుతూ ఉన్నారు. కాబట్టి దేశ ప్రజలకు, రాష్ట్ర ప్రజలకు, జనగామ ప్రజలకు ముఖ్యంగా తెలియజేయడం కనుక, జమిలీ ఎన్నికల వలన అద్భుతమైన ఆర్థిక లాభాలు ఉన్నాయి. లక్షల కోట్ల రూపాయల ప్రజాధనాన్ని ఆదా చేసే అవకాశం ఉంది. దాదాపుగా ఒక 5 సంవత్సరాల్లో 1 సంవత్సర కాలం పాటు ప్రభుత్వ ఉద్యోగులది, దానికి అనుబంధంగా పనిచేసే ప్రజలది, ప్రజాప్రతినిధుల యొక్క సమయం కూడా వృధా కాకుండా ఆపే అవకాశం ఉంది. అదేవిధంగా ఓటర్ మహాశయుడు ఒక్క నిర్ణయం తీసుకుంటే ఆ నిర్ణయం పల్లె నుంచి పార్లమెంటు వరకు కూడా ఇంప్లిమెంట్ అయ్యే అవకాశం ఉంది. కాబట్టి ఓటర్ను ప్రభావితం చేసే అవకాశం తగ్గిపోతుంది జమిలీ ఎలక్షన్లు. కాబట్టి ఓటింగ్ శాతం కూడా అద్భుతంగా ముందుకెళ్తా ఉంది. అదేవిధంగా జీడిపిలో కూడా 1-1.5% జీడిపి అభివృద్ధి చెందుతుందని చెప్పి కూడా మనకు రామ్నాథ్ కోవింద్ గారి రిపోర్ట్లోనే చెప్పడం జరిగింది. ఈ విధంగా చెప్పుకుంటూ పోతే అవినీతిని అంతమొందించి అద్భుతమైన పరిపాలనను అందించి ఎన్నికల కోడ్ అనే అంశాన్ని ప్రతిసారి ప్రస్తావన లేకుండా ఇచ్చిన హామీలు అమలు చేయకపోతే అది ఏ ప్రభుత్వమైనా, ఏ పార్టీ అయినా ప్రజలు నిలదీసే అవకాశం కల్పించాలంటే జమిలీ ఎన్నికల విధానాన్ని దేశంలో త్వరితగతిన అమలు చేయాలని చెప్పి భారతీయ జనతా పార్టీ పూర్తిగా కోరుకుంటా ఉంది. దానిలో భాగంగానే ఈ మండల కమిటీ సమావేశం నిర్వహించింది. ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు. జై శ్రీరామ్.